నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. కొడంగల్లో జరుగుతున్న భూ కబ్జాలపైన నిజాలు వెల్లడించినందుకే శంకర్ పైన దాడి జరిగిందని కేటీఆర్ మండిపడ్డారు. భవిష్యత్తులో జర్నలిస్ట్ శంకర్ కు హాని జరిగితే పూర్తి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి వహించాల్సి వస్తుందన్నారు. స్థానికులు సీసీ కెమెరాల సాక్ష్యంగా ఉండటంతో దుండగుల కుట్ర ఫలించలేదన్నారు. జర్నలిస్ట్ శంకర్ ను దుర్గాయాంజల్లోని ఆయన ఇంటిలో కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పరామర్శించారు. ఇట్లా ఉండేది కూడా కొంతమంది ఊళ్ళోకి వచ్చి ఎంక్వైరీ చేసేది సార్. మంచి కానీ హెల్త్ వైజ్ మంచి కానీ ఇప్పటిదాకా అందరం ఉన్నాం. పంచాయతీ చేసింది కొట్టి చంపేసింది సార్ పొలం వల్ల. అట్లా కేసులు ఏమన్నా ఉన్నాయా చెడుకు వచ్చేసి కనుక్కున్నారు. వచ్చి అమ్మని భయపెట్టేయడం, అమ్మ ఫోన్ చేసి అన్నయ్య ఎక్కడ వస్తున్నాడా లేడా అనేసి నాకు వస్తుండేది. ఒక 1 month నుంచి అమ్మ ఫోన్ చేస్తా ఉంది, ఊళ్ళో ఎట్లా అనుకున్నాము ఎవరెవరో వస్తున్నారు. మేము ఇక్కడ ఎదురుగా ఉంటాం సార్, మా ఇల్లు ఇక్కడే డైలీ చూస్తుంటా అన్నయ్య ఏ టైంకి వస్తున్నాడు, నైట్ లేట్ అవుతుందా ఇట్లా అనేసి అమ్మకి చెప్తుంటా. ఎక్కువ ఫోన్స్ అమ్మ చేస్తే భయపడుతుంది అనేసి నేనే చెప్తున్నాను. ఊళ్ళో చాలా వ్యతిరేకంగా వాడు బాగా అనుకున్నాడంట, అట్లా ఇట్లా అనేసి భయపెట్టించేస్తున్నాడు. నాకు భయం అయింది, ఒకలాగే ఉంటాడు ఆయన కూడా ఇట్లా చంపుతాను.